కార్యకర్తలు వీర నాయకులు కొంతమంది ఒక పాయింట్ రైజ్ చేశారు. అట్లా చెప్పి ఇట్లాగా కుల సంఘాలు నా మీద ఒత్తిడి చేస్తేనే నేను ఇవ్వలేనండి మీ వాడికి వదిలేయండి అని చెప్పి తను ఇట్లాగ ఇచ్చుకోవడానికేమో అని పాపం నిన్న ఆ పేరు అనౌన్స్ చేసేదాకా నమ్మిన వాళ్ళు ఉన్నారు ఆయన. తీరా చూస్తే అది పోయింది. సమస్య ఏంటయ్యా అంటే 21 సీట్లు తీసుకున్నారు, అదే తక్కువ తీసుకున్నాం అంటారు. తీరా చూస్తే అందులో 10 మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు 10-15 ఉంటారు వాళ్ళే. అదే అంటే మనకి మనుషులు లేకపోతే ఏం చేస్తాం అంటారు. ఇప్పుడు రాజ్యసభకు కూడా మనుషులు లేరు. జనసేనకు వచ్చిన తొలి రాజ్యసభ సీటు, అది కూడా జనసేన పార్టీ పెట్టిందా తొలి రాజ్యసభ సీటు వదిలేసుకున్నారా, లేదంటే బాబు గారి కోసం ఈయన త్యాగం చేశారా? అంటే ఆ కోణంలో ఫ్యూచర్ లో మనం మనం ఇదివరకు మాట్లాడుకునేటప్పుడు అనేవాళ్ళం బీజేపీ వాళ్ళది. బీజేపీ టీ టీం అంటే తెలుగుదేశం టీం, బీజేపీ వై టీం అంటే వైసీపీ టీం అని. జనసేనలో మాత్రం రెండే, జనసేన ఓ టీం అంటే ఒరిజినల్ టీం పవన్ కళ్యాణ్ గారు, జనసేన టీ టీం అని ఇంకొకటి రాసుకోవాలి, ఇది జనసేన తెలుగుదేశం టీం అంతే. ఇది అంతకు మించి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి 10-15 రోజుల ఆవేశము, ఇది నిర్ణయం తీసుకోక తప్పదు, రేపు కుల సంఘాలు ప్రస్తావించక తప్పదు. నేను